హలో ఆల్. ఈరోజు ఎడిషన్ ఆఫ్ 2 8-bit నెంబర్స్ మనం నేర్చుకుందాము. ప్రాక్టికల్ 2 8-bit నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి మైక్రో ప్రాసెసర్లో. సో మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఎయిమ్ టు యాడ్ ది గివెన్ 2 8-bit నెంబర్స్, ఆపరేటర్స్, మైక్రో ప్రాసెసర్ కిట్ అండ్ అడాప్టర్. ప్రోగ్రామ్ మనం రాసేటప్పుడు MVI B,00H LXIH move A,M INXH add M JNC ఇలా మనం ప్రోగ్రామ్ మొత్తం మనం టైప్ చేయడం జరుగుతుంది టిల్ హాల్ట్ వరకు. సో ప్రాసెసర్లో మనం ఎలా ఎంటర్ చేస్తాము. సో ఫస్ట్ అడ్రస్ లొకేషన్ 8000 దగ్గర హెక్సా కోడ్ 0 అనేది ఇచ్చినప్పుడు మూవ్ ఇమీడియట్ B,00H. నెక్స్ట్ 8001 దగ్గర 00, 8002 దగ్గర 21, ఇక్కడ LXIH, 8050, 8003 దగ్గర 50 మనం ఎంటర్ చేస్తాము. ఇక్కడ ఎందుకు మనము LXI తీసుకున్నాము అంటే ఇనిషియలైజింగ్ ది రిజిస్టర్ ఫర్ ఎ మెమరీ పాయింటర్, అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్రకారము మనం డేటా అనేది ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. సో 8003 దగ్గర 50 టైప్ చేస్తాము, 8004 దగ్గర 80 ఎంటర్ చేస్తాము. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి హెక్సా కోడ్ మనం క్లియర్గా టైప్ చేస్తున్నామో లేదో చూసుకోవాలి. మెయిన్ థింగ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 8005 దగ్గర హెక్సా కోడ్ 7E అనేది మనం టైప్ చేస్తాము. ఆ యొక్క 7E యొక్క హెక్సా కోడ్కి ఇన్స్ట్రక్షన్ ఏమంటే మూవ్ A,M 8-bit డేటాని మనము మూవ్ చేస్తున్నాము. ఇది మెమరీ లొకేషన్లో నుంచి అక్యుములేటర్కి. 8007 హెక్సా కోడ్ 86 ఇచ్చాము. ఇక్కడ యాడ్ M ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో ఇచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాకి సంబంధించి యాడ్ చేస్తాము. 8007 దగ్గర 8006 దగ్గర మనం చూసుకున్నట్లయితే ఇంక్రిమెంట్ H, ఒక వాల్యూని మనం మూవ్ చేసి యాడ్ చేసిన తర్వాత మనం దాన్ని ఇంక్రిమెంట్ చేసుకొని వెళ్తాము. సో ఇచ్చే హెక్సా కోడ్ క్లియర్గా టైప్ చేయండి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ 8008 దగ్గర D2 అనేది మనము హెక్సా కోడ్ ఇస్తాము. JNC జంప్ ఇఫ్ నో క్యారీ, మనం ఒకవేళ కనుక డేటా ఎంటర్ చేసి మనం యాడ్ చేసినప్పుడు క్యారీ కనుక లేనప్పుడు ఇచ్చిన అడ్రస్ లొకేషన్కి నాకు డైరెక్ట్గా మూవ్ అయిపోండి. అంటే ఒకవేళ మనం యాడ్ చేసినప్పుడు క్యారీ కనుక రాకపోతే 800C లొకేషన్కి మూవ్ అయిపోవాలి. ఆ యొక్క నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కూడా మనం చూస్తాము. సో ఆ 800C అనే అడ్రస్ లొకేషన్ ఎక్కడుంది, 8009 దగ్గర 0C, 800A దగ్గర 80 మనం టైప్ చేస్తాము. 800B దగ్గర INRB ఇంక్రిమెంట్ రిజిస్టర్ B, ఇక్కడ B వాల్యూని మనం రిజిస్టర్ చేస్తాము. నెక్స్ట్ ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాము, అంటే ఒక మెమరీ లొకేషన్ ఇంక్రిమెంట్ చేస్తాము. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 800D దగ్గర 77 హెక్సా కోడ్ టైప్ చేసినప్పుడు అక్యుములేటర్లో ఉన్న వాల్యూని మళ్ళీ మనము మెమరీ లొకేషన్లోకి పంపిస్తాము పాయింట్ అవుట్ చేసి. దెన్ లూప్ని మనం జనరేట్ చేస్తాము ఇంక్రిమెంట్ H ద్వారా. దెన్ మూవ్ M,B మూవ్ ది 8-bit డేటా ఫ్రమ్ ది మెమరీ లొకేషన్, అంటే B రిజిస్టర్ నుంచి Mలోకి మూవ్ చేస్తాము. నెక్స్ట్ ప్రోగ్రామ్ని హాల్ట్ చేస్తాము. సో ప్రతి ఒక్కటి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే అడ్రస్ లొకేషన్ క్లియర్గా టైప్ చేస్తూ హెక్సా కోడ్ని క్లియర్గా మనం గనక టైప్ చేసి చెక్ చేసుకుంటే ప్రోగ్రామ్ అనేది క్లియర్ కట్గా మనకి ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఏ రిజిస్టర్ దగ్గర వాల్యూ తీసుకుంటాము, B రిజిస్టర్ దగ్గర వాల్యూ తీసుకుంటాము, రెండింటిని యాడ్ చేస్తాము. యాడ్ చేసిన దాన్ని మనము టైప్ చేసి ఫార్వర్డ్ చేస్తాము. సో దెన్ అవుట్పుట్ వచ్చేటప్పటికి 8050 లొకేషన్లో నేను 12 ఇచ్చాను,
8051లో 12 ఇచ్చాను. సో నాకు రెండింటిని కలిపి యాడ్ చేస్తే నాకు వచ్చే అడ్రస్ లొకేషన్ అనేది 52లో నాకు స్టోర్ అవుతుంది. సో అలా వన్ మోర్ ఎగ్జాంపుల్ 14 ఇచ్చాను, 16 ఇచ్చాను, అవుట్పుట్ 28 2C వచ్చింది, ప్రోగ్రామ్ ఎండ్ చేశాము. థ్యాంక్ యూ.